సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. యువత కోసం ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం సాఫ్ట్ స్కిల్స్ గురించి అవగాహన కలిగిస్తున్నాం. కిందసారి సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయడం జరిగింది. ఈ రోజున కూడా కొంత ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తూ తర్వాత 1 by 1 మనం వెళ్దాం. ఈ సాఫ్ట్ స్కిల్స్తోనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. మనం ఏమంటాం, ఇంటెలిజెన్స్ అండి అంటాం, మేధా సంపత్తి, వాడికి హై ఇంటెలిజెన్స్ అండి బాబు, వాడు మామూలు గారు హై ఇంటెలిజెంట్ అండి వాడు అంటారు. హైలీ ఇంటెలిజెంట్ వేరు, అది మామూలుగా తెలివితేటల్లో చెప్తాం. సూపర్ అండి వాడు, అమ్మో వాడు ఎంత తెలివితేటలు ఉన్నాయో వాడికి అంత ఎలాగే హైలీ ఇంటెలిజెంట్ అండి అంటారు. ఇంటెలిజెన్స్లో ఆ గ్రేడ్స్ ఉన్నాయి, ఆ గ్రేడ్స్ ప్రకారం ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ రకంగా గ్రేడ్స్ ఉన్నప్పుడు కూడా, కానీ మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఒక వ్యక్తికి ఉండవలసింది ప్రధానమైన ఒకటి ఏంటంటే, ఇంతమంది చెప్పుకున్నాము, వ్యక్తి కావాలంటే ఒక మంచి పట్టుదల కావాలి, ఒక యాంబిషన్ కావాలి, డిజైర్ కావాలి, స్ట్రాంగ్ డిజైర్ కావాలి, పట్టుదల కావాలి, ఆ డిసిప్లిన్ కావాలి అని చెప్పడం గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్ కావాల్సింది డిసిప్లిన్, క్రమశిక్షణ. రెండోది ఏంటి, డిటర్మినేషన్, దృఢ నిశ్చయం, నేను ఈ పని చేస్తాను, సాధిస్తాను. అంతేగాని ఏమోలే అవుతుందో లేదో అనుకుంటే వాడు ఏం చేయలేడు. నేను సాధిస్తాను. ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మవిశ్వాసం. అంచేత ఆత్మవిశ్వాసం, డిసిప్లిన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. డెడికేషన్, దానికోసం అంకిత భావంతో పనిచేయాలి. మనం 3D పిక్చర్స్ అంటాం, 3D పర్సనాలిటీ కావాలి. 3D పర్సనాలిటీ ఏంటి, డిసిప్లిను, డెడికేషను, డిటర్మినేషను. ఈ మూడు ఎవరికైతే 3D పర్సనాలిటీ ఉంటుందో, మనం 3D పిక్చర్స్ ఆహా అంటాం, బాహా అంటాం. అలాగే ఎవరైతే డిసిప్లిను, డెడికేషను, డిటర్మినేషన్ ఉంటుందో ఆ వ్యక్తిని కొన్నిసార్లు బావ్ అంటారు. ఒక సినిమా హీరోయిన్లు కానీ ఇంకోళ్ళు కానీ చూసి బావ్ అంటారు. ఎందుకని, చాలామంది మూడు ఉంటాయి, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. అనుకుంది సాధిస్తారు. అనుకుని సాధించడానికి ఏం కావాలి, పట్టుదల కావాలి, కృషి కావాలి. అంటే 3D పర్సనాలిటీ వ్యక్తిత్వంలో డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, ఈ మూడు కావాలి. దాంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏమిటి, ఇది ముందు సక్సెస్ ఫార్ములా మనం కొంచెం తెలుసుకోవాలి. ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. ఈ ఫండమెంటల్స్ మనకు దగ్గర లేకపోతే మనం అనుకుంది సాధించడం. అంచేది ఏం కావాలి మనకి టు అచీవ్ గోల్, మనం అనుకుని సాధించాలంటే ఏం కావాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. తెలివితేటలు ముఖ్యమైనది. దాంట్లో దీని ఎమోషనల్ ఇంటెలిజెన్సే, మామూలుగా ఇంటెలిజెన్సెస్, ఇండివిజువల్గా ఇంటెలిజెన్సెస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఈక్యూ అంటారు దాన్ని. ఈక్యూ, ఈ అంటే ఎమోషనల్, క్యూ అంటే క్వశ్చన్. ఈక్యూ ఈజ్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ యువర్ ఎమోషన్స్ యాజ్ వెల్ యాజ్ రికగ్నైజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. మీలో ఉన్నటువంటి ఒక రకమైన ఆవేశాలు కానీ, ఉద్రేకాలు కానీ, మీలో ఉన్న ఆ భావోద్వేగాలు, మీలో ఉన్న భావోద్వేగాలు, కొంత ఊరికి కోపం వస్తుంది, కొంత ఊరికి కోపం వస్తుంది, కొంత ఊరికి అరిచేస్తుంటారు, కొందరు నా చేత కదిలే అంటారు. ఈ భావోద్వేగాల ముందు మనలో ఏమున్నాయి, మనలో వీక్ పాయింట్ ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటి, అది తెలుసుకోవాలి. ఎమోషన్స్, ఆ ఎమోషన్ మాత్రం చాలా ఊరిగా కోపం వచ్చేస్తుంటుంది. పని ఊరికి కోపం అనేది వాళ్ళకి ఇదే చిన్నదానికే, ఏం చిన్నది అయినా సరే కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపం ఏంటవుతుంది, మనుషులు దూరం అయిపోతారు, వాడు పని సాధించరు. వాడు ఎంత గొప్ప అవ్వచ్చు, ఎంత టాలెంట్ ఫిల్ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అవ్వచ్చు, కానీ వాడు చిన్నదాన్ని కూడా సరే భరించలేక అరిచేసాడు పక్క ఎందుకు ఉంటాడు, పోతాడు దూరంగా. అరిస్తే పోతాడు నుండు. వాడు ఎంత ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అయినా సరే కొద్ది భరిస్తాడు, రెండుతాడు, వదిలే నిదానంగా జారుకుంటాడు. అంచేత మనలో ఉన్న భావోద్వేగాలు ఏమిటి, మనలో కోపం ఊరికి వచ్చేస్తుందా, కోపం పనికిరాదు. తన కోపమే తనకి శత్రువు, తన కోపమే తనకి శత్రువు అని మనందరికీ తెలుసు. ఆ కోపాన్ని, ఆవేశాన్ని కొంత ఊరికి అరిచేస్తుంటారు. ఎంత అరుస్తారండి, ఎంత దగ్గర అరిచేస్తుంటారు.
ఊరికి ఏడ్చేస్తుంటారు. అంతే వాళ్ళ ఎమోషన్స్, ప్రతివాడు ఆ ఈక్యూ ఎమోషన్స్ని, భావోద్వేగాలని, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలని తెలుసుకోగలగాలి, వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి. మరి మన సాఫ్ట్ స్కిల్స్ని అచీవ్ చేయాలంటే ఈక్యూ కూడా కావాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీరు మీ భావోద్వేగాలు ఏంటి, అవి పాజిటివా నెగిటివా? నెగిటివ్ భావోద్వేగాల్ని తప్పకుండా సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమిటి కోపం వచ్చేస్తుంది, వాడికి ఏంటి సంతోషం కలుగుతుంది, ఏం చేసి ఇది అవుతుంది, వాడికి ఏంటి అని ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోగలి. ఇది ఈక్యూ. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి కాదు, ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకోగలగాలి. ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా పని మొదలెడితే, వాడితో కనెక్ట్ అయితే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. వాడు ఏంటి, వాళ్ళు నిలకడ ఉందా లేదా, వాడి ఊరికి కోపం వచ్చేస్తుందా, లేదు పనిలో వదిలేసి వెళ్ళిపోతాడా, కోపం వచ్చేసి కొంతమంది పనులన్నీ నువ్వు చేసుకో అని పడేసిపోతారు. ఎదురు ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు, ఏదో వీడియో అంటాడు, సరేలే నువ్వు తీసుకో అని మాకు పడేసి వెళ్ళిపోతాడు. వాడు వాడికే తెలుసు చాలా తప్పని, కానీ వాడు అన్ఏబుల్ టు కంట్రోల్. చాలా ఉంటారు చిన్న విషయం కూడా, నువ్వు చేసుకోండి అయితే ఏం చెప్తే సరే మీరే చూసుకోండి, నువ్వే చేసుకో, నువ్వే చెప్పుకో, నువ్వే కాంటాక్ట్ చేసుకో. ఇది కామన్, చాలా కామన్. పల్లెలు సాగుతుంది ఇది. అయితే తన భావోద్వేగాలను కదా తెలుసుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళ భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇట్ ఈస్ కీ స్కిల్ దట్ కెన్ హెల్ప్ యూ టు బిల్డ్ ట్రస్ట్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకు తెలుసుకుని దాని ప్రకారం మన యొక్క పనిని మలుచుకుంటాం, లేకపోతే వాటితో మన యొక్క కలిసి కొలాబరేషన్ ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవాలి. వాళ్ళ ఎమోషన్స్ మనం అర్థం చేసుకోకపోతే పెద్ద మలెడతాం వాళ్ళతోనూ వాడు ముంచేస్తాడు, మనల్ని ముంచేస్తాడు. వాడు ఎలాంటి వాడు తెలుసుకోకుండా వాడు భావోద్వేగాలు తెలుసుకోకపోతే వాడు మనం ముంచేస్తాడు. మనం ఏం చేయడం అన్న అనుక్షణం వాడితో మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అదేదా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తన భావోద్వేగాలు తెలుసుకుంటాడు, ఎదుటి వాళ్ళ భావోద్వేగాలను కూడా ఎస్టిమేట్ చేయగలుగుతాడు. చేసి దట్ హెల్ప్ యూ బిల్డ్ ట్రస్ట్. మీ భావోద్వేగాలను ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకుని ఎటు వాళ్ళు చేసుకుంటారో, ముందు మీ భావోద్వేగాలని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని వాటిని కంట్రోల్ చేసుకుంటారో, దానివల్ల మీరు చేసే పనిలో, మీరు సాధించే పనిలో మీరు ఎదుటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూరగొంటారు. మిమ్మల్ని నమ్మాలండి ఎదుటి వాళ్ళు. మీ పని సక్సెస్ అవ్వాలంటే మిమ్మల్ని నమ్మాలి ఎదుటి వాళ్ళు. అంచేత మీ పర్సనాలిటీ ఎలా ఉండాలంటే, మీరు ఎదుటి వాళ్ళకి విశ్వాసం కలిగించండి. మీ భావోద్వేగాన్ని మీరు చేస్తారా, వీడి పట్టుదల, వీడికి కమిట్మెంట్ ఉంది, వీడి కమిట్మెంట్ ఉంది అనేది ట్రస్ట్ ఉండాలి. ఇంప్రూవ్ కమ్యూనికేషన్, ఎదుటి వాళ్ళతో ఆ కమ్యూనికేషన్స్ ఏ రకంగా వాడు చేస్తారు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్, దానితో ఘనిష్టమైన సంబంధం ఏర్పడి స్ట్రాంగ్ అవుతుంది. అంచేత ట్రస్టు, కమ్యూనికేషను అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ వస్తుంది. ఎమోషనల్ స్కిల్స్ దీంట్లో ఈక్యూ ఉన్నా సరే, ఈ ఈక్యూ అనేది 4 టైప్స్ అండి. అంటే ఏ రకంగా ఈ భావోద్వేగాలని ఏ రకంగా ఎక్కడెక్కడ ఎలా అండర్స్టాండ్ చేసుకోండి. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, మీ గురించి, మీలోన వీక్ పాయింట్స్, మీలో ఏంటి స్ట్రాంగ్ పాయింట్స్, అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ముందు మీరు మీ వీక్ ఎమోషన్స్లో ఏంటి, మీలో వీక్ పాయింట్ ఏంటి, మీలో స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, అది తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్. రెండోది సెల్ఫ్ మేనేజ్మెంట్. ఆ వచ్చిన దాన్ని మీరు మీ అంతరికి మీరే దాన్ని సరిదిద్దుకోగలగాలి. మీ అందరూ మీరు సరిదిద్దుకోవాలి. ఎవడ చేయడండి, ఎదుటి సలహా ఇస్తారు. అంచేత ఓ పనిని సాధించాలంటే మీలో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుని ఆ రంగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే వాటిని మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్. అలాగే సోషల్ అవేర్నెస్. ఈ సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు, వీళ్ళందరితో మనకి కనెక్షన్ కావాలి, కనెక్ట్ అవ్వాలి. ఒకటి గుర్తించాలి, కనెక్ట్ అయితేనే మీ ఎదుటిన వ్యక్తితోనే కాదు, ఈ సమాజంలో వ్యక్తులందరితో మీరు కనెక్ట్ కాగలగాలి. అంచేత సోషల్ అవేర్నెస్ కావాలి ఏమనేది. అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. రిలేషన్షిప్ ఎదుటి వాళ్ళతో చక్కగా సంబంధ బాంధవ్యాలు మంచిగా
స్నేహ సంబంధాలు పెంచుకోగలరు. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఎప్పుడైతే సాఫ్ట్ స్కిల్స్ చెప్తుంటామో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయం ముఖ్యమైన పాయింట్స్ని మనం చేసుకోవాలి. ఇవాళ సాఫ్ట్ స్కిల్స్ మొట్టమొదట నేను చెప్పేది కమ్యూనికేషన్స్. సాఫ్ట్ స్కిల్స్లో మొట్టమొదటి ఉపయోగం చెప్పేది అంటే కమ్యూనికేషన్స్. వాళ్ళతో మన విషయాన్ని ఎలా చెప్పగలుగుతాం, దానికి కాసే ముందు ఏం కాదు భాష గురించి చెప్పుకున్నాం. ఇంగ్లీష్ కావాలనో హిందీగా మీరేమో ఉత్తరాది కడతారు, వాళ్ళకి కొంతమంది ఇంగ్లీష్ రాదు, చేత వెళితే అక్కడ జనరల్గా కామన్ లాంగ్వేజ్ హిందీ మీరు అక్కడ వెళ్ళారు, మీరు బిజినెస్ పెంచుకోవాలనుకున్నారు, జాబ్కి వెళ్ళారు, మంచి చేయాలనుకున్నారు, అక్కడ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మాట్లాడగలగాలి చక్కగా కమ్యూనికేషన్. అలాగే మీరు ఈ కమ్యూనికేషన్స్కి సరైన విధంగా చెప్పగలగాలి. అది ప్రాపర్గా ఉండాలి, రాంగ్ వెళ్ళకూడదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది కరెక్ట్గా కమ్యూనికేషన్స్లో మీరు లేతే ఫెయిల్ అయిపోయితే మీరు చెప్పే సరిగ్గా మీరు చెప్పింది ఏంటో మీరు అనుకుంది ఏంటో కరెక్ట్గా మీరు వాళ్ళకి మీరు కమ్యూనికేట్ అంటే చెప్పలేకపోతే చిన్న విషయం చెప్తాను మీకు. ఒకసారి ఒకరు వెళ్ళి ఆరోగ్యం గురించి మాట్లాడతాట. ఒక ఆరోగ్య కార్యకర్త వెళ్ళి ఒక పల్లెటూరుకి వెళ్ళి అక్కడ గ్రామీణులను కూర్చోబెట్టి ఆరోగ్యం గురించి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అంతా చాలామంది సారాయి తాగుతుంటారు కదా. అతనికి సారాయి తాగితే నష్టం ఉంది అని చెప్పాలనుకున్నాడు. సారాయి తాగితే నష్టం ఉంటుంది. అందుకేం చేశాడంటే చిన్న వానపాములు తీసుకెళ్ళాడు. తర్వాత దాంతోపాటు ఒక ఆల్కహాల్ తీసుకెళ్ళాడు, యాసిడ్ తీసుకెళ్ళాడు. యాసిడ్ తీసుకెళ్ళి ఏం చేశాడు, వానపాములు తీసుకెళ్ళాడు. ఆ దాంట్లో ఈ యాసిడ్ అనేది ఆ దాంట్లో పోసాడు. ఇదేమిటి అని అడిగాడు. ఇవో అన్ని వానపాములు అన్నాడు. చేసేది గ్లాస్ ఇస్తున్నాడు, గాజు గ్లాసు, దాంట్లో చూపించాడు వానపాములు ఉన్నాయి. ఇదేంటన్నాడు, ఇది ఆల్కహాల్ అని చెప్పాడు. ఆల్కహాల్ చూపించాడు. ఆల్కహాల్ అంటే మనం చదువుతాం మద్యం అనేది, అది వరకు యాసిడ్ లాగానే ఉంటుంది కదా. ఆల్కహాల్ ఇది చూడండి, అందరూ ముక్కు చూపించాడు, చూపించాడు అంతే కదా అన్నాడు. అని తీసుకెళ్ళి వాడు ఉద్దేశం ఏంటి, ఆల్కహాల్ తాగడం ఎంతో నష్టం అని చెప్పాలి. ఈ గ్లాసులో ఆల్కహాల్ తీసి దాంట్లో పోస్తే కొంతమంది స్ట్రాంగ్గా తాగేస్తారు కదా, ఆల్కహాల్ తాగేస్తారు. అది దాంట్లో పోసాక అంతవరకు ఇలా తిరుగుతున్న వానపాములు తిరగడం మానేసి ఇప్పుడు మీరు చూశారు కదా ఏమిటి అయ్యింది అని అడిగాడు. ఆ వానపాములు చచ్చిపోయాయి అన్నట్ట. గుడ్, బాగా అర్థమైంది మీకు, చాలా సంతోషం. అంటే ఏంటి మీకు ఇచ్చిన సందేశం ఏంటి? ఇదేమో వానపాములు బతుకున్న వానపాములు మొదట, ఇప్పుడు చచ్చిపోయిన వానపాములు. ఇదేమో ఆల్కహాల్, ఇది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ దీంట్లో పోయి ఇవి చచ్చిపోయాయి. ఇప్పుడు మీకు ఏం అర్థమైందంటే, ఒకటి లేచి నాకు అర్థమైంది ఏంటంటే సారా అనేది ఆల్కహాలు, ఈ ఆల్కహాల్ తాగితే కడుపులో మనకు రకరకాల పురుగులు చేరుతాయి, తాగే నీటి ద్వారా, తినే ఆహారం ద్వారా రకరకాల క్రిములు చేస్తాయి. ఆ క్రిముల్లో చచ్చి కూర్చుని మనం ఆరోగ్యం ఉంటాము అని చెప్పాడు. ఏంటండి కమ్యూనికేషన్ ఏంటండి? వాడు పెద్ద ఒక వానపాములు తీసుకున్నాడు, ఒక గ్లాసులో ఇట్లా సారా తీసుకెళ్ళి పోసాడు. రిజల్ట్ ఏంటైంది అంటే కమ్యూనికేషన్ ఒక్కసారి ఇంకొకరిగా పోకూడదు. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ ఉండే వాళ్ళకి ఆ రంగం తిరిగినవాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. ఒకసారి ఒక ఆరోగ్య కార్యకర్త ఒక పల్లెటూరు కుటుంబ నియంత్రణ బాగా ఎక్కువ ప్రచారం ఉన్న కుటుంబం గురించి ఎన్ని పిల్లలు తెక్కనేస్తున్నారు, 5 మంది 10 మంది పిల్లలు కనేస్తున్నారు. ఒక ఆరోగ్యకర్త ఒక ఊరికి వెళ్ళి మార్బల్ గ్రామానికి వెళ్ళి పిల్లలు కనేస్తున్నారు. వాడు వేసాడంటే కండోమ్ మీరందరూ వాడండి, అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసే భయం ఉంది, ఆపరేషన్ చేయించుకోండి, చాలా కాలం కింద విషయం. కండోమ్ అంటే నిరోధు వాడాలి. సరే నిరోధు వాడడం అంటే ఏం చేశాడంటే కండోమ్ నుంచి చెప్పాలనుకున్నాడు. నిరోధు తీసుకెళ్ళాడు. ఈ కండోమ్ని వేళ్ళు చూపించాడు. ఈ వేళ్ళు తీసుకెళ్ళి ఆ నిరోధు తొడిగాడు. ఇలా కండోమ్ తొడిగి సెక్స్లో పాల్గొనాలి అని చెప్పాడు. అర్థం కదా మీ అందరికీ? కండోము ఇలా తిరుగుతాము, ఇలా తొలగాలి, ఇలా తొలిగితే ఇలా తొడిగి అప్పుడు సెక్స్లో పాల్గొనాలి అన్నాడు. సరే మళ్ళీ ఆ మనిషి
ఇంక రెగ్యులర్గా నీకు కండోమ్స్ పంపిస్తాను, గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, అన్ని రోజులు మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి మాకు వాడు ఏం చేశారంటే, నేను మళ్ళీ 6 నెలలకు వస్తా, 6 నెలలకు వచ్చాడు, ఇక్కడ ఎవరు గర్భం వచ్చిన ఆడవాళ్ళు ఉండకూడదు అన్నాడు. లేదు సంవత్సరానికి వస్తా, మీరు వద్దన్నారు, 6 నెలలకు వద్దంటున్నారు వాళ్ళు, సరే సంవత్సరానికి వస్తా, వచ్చేకల్లా ఇక మీ ఇక్కడ ఎవ్వరు కూడా గర్భిణీలు ఉండకూడదు, పిల్లల్ని కనకూడదు, సంతానం అభివృద్ధి తగ్గిపోవాల్సిందే అన్నమాట. చదివి వెళ్ళిపోయాడు కమ్యూనికేషన్. మళ్ళీ సంవత్సరానికి వెళ్ళాడు. వెళితే అంతమంది పిల్లలు ఎంతమంది కన్నారు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంది, మళ్ళీ ఎంతమంది పుట్టేశారు ఇక్కడ. వీడు ఆశ్చర్యపోయాడు. మీకు నేను నిరోజు ఇలాగ తొడిగి సెక్స్లో పాల్గొని చెప్పాను, మరి ఏంటి సంతానం మరి కడుపులు ఎందుకు వచ్చాయి, మీరు సరిగ్గా వాడలేదా, మీరు నిరోధ వాడలేదా, మీరు ఎవరును నిరోధ ఉపయోగించలేదా అన్నమాట. అంటే అందరం ఉపయోగించామండి, అమ్మో ఒక్కడు కూడా మానలా, అందరం ఇలాగే తొడిగే సెక్స్. మరి పిల్లలు ఎందుకు పుట్టారు, మీరు చెప్పారు కదండి ఇలా తొడగమని, మేము అందరం ఇలాగే వేళ తొడిగి సెక్స్లో పాల్గొన్నాం. ఓరి నాయన. అంటే కమ్యూనికేషన్ జోక్గా ఉండొచ్చు, జోక్సే, కానీ దేనితో ఉన్నాడు వాడు పురుషాంగం తొడగాలి అనేది స్పష్టంగా వాడు చూసి, లేదా పురుషాంగాన్ని తీసుకెళ్ళి నమూనా తీసుకెళ్ళి దాని తోటి చూసి ఇది మీ పురుషాంగం, దీనికి ఇలా తొడగాలి, ఇంత దాకా తొడగాలి అని చూపించాడు. వీళ్ళు పెట్టి చూపి మేము అలాగే వేళకు తొడిగామండి, మీరు చెప్పినట్టు 2 వేలు పెట్టుకున్నాం, దాంట్లో తొడిగాం, ఇట్టాం, మాలు తీసాం, సెక్స్లో పాల్గొన్నాం. మీరు అంతే కదా, ఇలా తొడిగి సెక్స్లో పాల్గొమన్నారు, అలాగే పాల్గొన్నాం. మేమేం చేస్తాం, మా కర్మ వాళ్ళ పిల్లలు పుట్టించారు అందరికీ ఈ తొడిదారు. అంటే కమ్యూనికేషన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్లో ఈ కమ్యూనికేషన్ అనేది అన్నిట్లో చాలా ఇంపార్టెంట్. సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అంచేత ఎలా చేయాలి ఏమిటి, అంచేత భాష కావాలి, చెప్పే విషయంలో స్పష్టంగా క్లారిటీ ఉండాలి. రెండో వాళ్ళకి ఏమైనా ప్రాపర్గా మనం దాన్ని కన్వే చేస్తున్నామా లేదా, రెండో వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా, అది మనం అనుకున్న రంగా వెళుతుంది లేదని చేసి అది రెండో పక్క వాళ్ళతో మాట్లాడించి తెలుసుకుని చెప్పాలి. లేకపోతే కమ్యూనికేషన్స్ వేస్ట్. మనం చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు మీకు నేను సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్తున్నాను. ఏమిటి కమ్యూనికేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంటే ఈ ఇలా వివరంగా చెప్పకపోతే ఏదో చెప్పేసి వెళ్ళిపోయిన కొన్ని వాటికి యూస్, నో యూస్. ఇలా కమ్యూనికేషన్ గురించి ఇన్ని కాదు ఎన్నో ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎయిటి వాళ్ళ భావాలు కూడా అర్థం చేసుకోగలగాలి. అందుకని కమ్యూనికేషన్ విషయంలో స్పష్టత కావాలి. మనం ఏం చెప్పదలుచుకున్నాం, అది ఎలా వెళ్ళింది, ఎలా అవుతుంది అంటే కొన్ని చోట్లయితే మనం అర్థమైందా తెలిసిందా అని అడగగలుగుతాం. కానీ అలాగ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, తెగ చెప్పేస్తారు అందరూ. అది ఏ రంగం వెళ్ళింది, జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మనం అనుకుని వెళుతుంది లేదా అని ఇంకా ఎక్కువ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాంట్లో ఈ విషయాలు చెప్తుంటే అవి ఎలా వెళుతున్నాయి, మనం అనుకుని వెళుతున్నాయా లేకపోతే నెగిటివ్ వెళుతున్నాయా, ఏ రంగం వెళుతుంది అంచేది. ఈ రోజున ఈ యూత్ కావాల్సినంటే సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది కనుక వాళ్ళు దాన్ని చూసి తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈరోజు మరీ డేంజరే. వాళ్ళు ఒక వ్యాపారం గురించి మాట ప్రకటించుకుంటారు, ఒక వ్యాపారం నుంచి వాళ్ళు ఒక యాడ్ చేస్తారు, ఆ యాడ్ ఇంకొరంగా పోతే దాని అర్థం ఇంకొరంగా వెళ్ళిపోతే. ఇప్పుడు జరిగే కొన్ని యాడ్స్ విషయంలో వాళ్ళు యాడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకుందోటి దానికి వచ్చింది ఇది ఇంకొరగా, వాళ్ళు అనుకుంది జరగలేదు, ఫెయిల్ అయిపోయింది. అలాంటివి ఉన్నాయి. అంచేత మనం ఒక యాడ్ ఇచ్చినా ఇంకోటి చేసినా ఒక బిజినెస్ ఫెలో దానికి ఎలా వస్తుంది ఏంటని 1-4 సార్లు ఆలోచించాలి. అంచేత యూత్కి ఇప్పుడు కొత్తగా ఎవరైతే వ్యాపార విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా వాళ్ళు చేస్తున్నారు. ఈ బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా వాడు జాబ్ చేస్తున్నా సరే దాంట్లో బాధ్యత గల పౌరుడు, వాడు బాధ్యత గల వ్యక్తి. ఈ బాధ్యత గల వ్యక్తి ఏది చెప్పాలనుకుంటాడో ఏం చేయాలనుకున్నాడో స్పష్టత కావాలి. అంతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పుకుంటే ఎన్నో కమ్యూనికేషన్స్ అని మరీ ఎక్కువ నేను చెప్తే చాలా చెప్పాలి కనుక
చాలా మీకు వివరించాలనుకుంటున్నాను. అంచేత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ప్రాధాన్యత గురించి మీరు అర్థం చేసుకోండి, మీరు ఆ రంగా డెవలప్ అవ్వండి. అది ఫస్ట్. నేను నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్లో ఇంకో దాన్ని తీసుకుని మీకు చెప్తాను. రంగాను వరుసగా ఈ కమ్యూనికేషన్ ఇది పూర్తికల్లా మీ ఆలోచన ధోరణిలో, మీ జీవనశైలిలో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ అన్నింటిలో కూడా మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నాను. అంత సెలవరి. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.